అందరికీ ప్రభు పేట వందనాలండి. ఈ ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం తెచ్చిన ప్రభుకు వందనాలు. కూడొచ్చిన పెద్ద బిడ్డకు వందనాలు. ఆన్లైన్ చూస్తే పెద్ద బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున వాక్యం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాం, మన మనసులు స్థితిపరచుకుని ముందుకు సాగుతామండి. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోక మందిని మాత్రండి నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనా స్థుతులు స్తోత్రాలని ప్రభు ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండి. నాయన ఎప్పటి వారం తండ్రి వారమంతటితో తోటి సాయం తెచ్చి మీకు వందనంటే చిన్న దాసుని విధంగా నడిపిస్తున్న నిలబెడుతున్న మీకు వందనాలు తండ్రి. ఈ పరిచయం ముందుకు తీసుకెళ్తే మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని తెలిస్తే క్షమించండి, మీ రక్తం ప్రోక్షించి పరిశుభ్రం ప్రార్థన చేస్తున్నాను. ఏసా మీకే వేలుకోదు వందనాలు తండ్రి. నాయన తండ్రి ప్రభా ఈ వచనాల నుంచి నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ వారమంతా కూడా ఈ వచనాలు ధ్యానించుకుని ముందుకు సాగే కొంచెం కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుని ముందుకెళ్దామండి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. మరి మార్క్స్ వార్త 9:14-29 వచనాలు చూసుకోమండి. మార్క్స్ వార్త 9:14-29 వచనాలు. జీసస్ హీల్స్ ఏ డెమన్ ఇంప్యూర్ స్పిరిట్ పొసెస్డ్ బై బాయ్. జీసస్ హీల్స్ ఏ బాయ్ పొసెస్డ్ బై ఇంప్యూర్ స్పిరిట్. అంటే ఒక బాలుడికి అపవిత్రాత్మ పట్టుట యేసు ప్రభు ద్వారా విడుదల పొందుట మనం చూద్దామండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ జనులు కూడి ఉండుట శాస్త్రులు వారితో తర్కించుట చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడదురేను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యం నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్మని, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుటని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానినెంతో విలువలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఈ దెయ్యంను వెళ్ళగొట్టలేకపోయితిమని ఏకాంతము ఆయన అడిగి, అందుకు ఆయన, ప్రార్థన వలనని గాని దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఆమేన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి, బాలుడికి ఒక దెయ్యం పట్టిందని చెప్పి ఒక తండ్రి ఆవేదన యేసుప్రభు దగ్గర వెళ్ళబుచ్చుకున్నాడు. దానికన్నా ముందు అక్కడ వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనసం కూడింటే శాస్త్రులు వారితో తర్కించుట చూచిరి. అంటే యేసుప్రభు శిష్యుల యొద్దకు జనసొమ్ము రావడము, అక్కడ శాస్త్రులందరితో మాట్లాడడం అని చూసి వెంటనే జనసొమ్ములు ఆయనను చూచి మిగుల విభ్రాంతి పొంది ఆయనను అంటే ఇప్పుడు ఒక జనులోంచి ఒక ఆయన వచ్చి యేసుప్రభుని చూసి విభ్రాంతి నుండి తర్వాత ఆయనకు నమస్కారం చేసిన తర్వాత అప్పుడు ఆయన, మీరు ఎందుకు దేని గురించి తర్కించుంటారు, ఏం మాట్లాడుతున్నారంటే, ఒకడు జనసొమ్ముల నుంచి వచ్చి, యేసుప్రభు, నాయన, నా కుమారుడికి దెయ్యం పట్టింది, ఎక్కడ
మూగ దెయ్యం పట్టింది, తీసుకొని వచ్చాను. అది వానిని ఎక్కడ పట్టునో ఎక్కడైతే దెయ్యం పట్టుకుంటుందో అక్కడ వాడు కక్కుని మరి మూర్చపోతాడు. కానీ మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు అంటే అప్పుడు యేసుప్రభు విశ్వాసం లేని అందుకు ఆయన విశ్వాసం తరం వల్ల నేను ఎంతకాలం మీతో ఉంటాను అని చెప్పి ఆ మాట అన్న తర్వాత, ఎంతకాలం మీతో ఉంటానని, ఎంతవరకు మిమ్మల్ని సహించునని వాని నా యుద్ధకు తీసుకురండి అని చెప్పి యేసు ప్రభు తన తండ్రికి చెప్పగానే వాని యుద్ధకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎప్పటి నుంచి దెయ్యం పట్టిందంటే ప్రభు ఆయన మరి పుట్టినప్పటి నుంచి అది ఉంది. అప్పుడు ఆయన ఇది వీనికి ఎప్పటి నుంచి సంభవించినను కానీ అప్పుడు అతడు బాల్యం నుండి అని చెప్పిన తర్వాత వాని నాశనము చేయవలని తరచుగా అంటే భూమిని నాశనం చేయడానికి తరచుగా వస్తుంది. అగ్నిలోను నీళ్ళలోను పడద్రో అగ్నిలో పాడేద్దాం నీళ్ళలో పాడేద్దాం అన్నట్టు అవుతుంది. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరం చూపించి నాయన సహాయం దయచేయండి. అందు యేసుకు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము అని ఆ వాక్యము కోట్ చేసి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్త సాధ్యమేనని అతను చెప్పనే. సో వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను అని ఇమీడియట్గా చెప్తాడు. నాకు వెయిట్ కూడా చేయలేదు, ఆలోచించుకొని చెప్తా, రేపు చెప్తా, ఎల్లుండి చెప్తాను ఏమనకుండా నమ్ముచున్నాను యేసు ప్రభు అని చెప్పి నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని. అంటే నేను నమ్ముచున్నాను ప్రభా, నాకు అపనమ్మకం రాకుండా నా సహాయం తెచ్చున్నాను కానీ బిగ్గర చెప్పగానే జనులు గుంపు కూడి తన యొద్దకు పరుగెత్తున వచ్చి యేసు చూచి మూగైన చెవిటి దెయ్యమా, అప్పుడు ఆయన గట్టిగా అరవగానే అప్పుడు జనులందరూ దగ్గరికి రాగానే మూగవైన చెవిటి దెయ్యమా వాడిని వదిలిపోయి ఇంకెప్పుడు కూడా ఈ మనిషి ఈ బేబీలో ప్రవేశించకని చెప్పి దేవుడు గద్దించిన తర్వాత అప్పుడు అది కేక వేసి విలువలు ఆడించి వదిలిపోయాడు. అంతటా వాడు చిన్నవారు ఇంకా లేయడము చనిపోయడం అది అని అనుకుంటే అయితే యేసు తన చేయి పట్టుకుని లేవనెత్తెను. వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళి తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతే ఎంతకాలము ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థనలోనే కానీ మరి దేని వలన ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. ఇది ప్రార్థన వల్లనే కానీ ప్రార్థన వల్ల దెయ్యం పోతుందా దేని వల్ల పోతుందని అని చెప్పిన తర్వాత మరి ఆ బాలుని చేతులు లేవనెట్టుకుని యేసుప్రభు మరి ఆ బాలుని లేవనెత్తాడు. సో అప్పుడు అందరూ కూడా సంతోషపడతారు. సో చిన్న ప్రార్థన చేసుకుని కూర్చుంది. పరలోకమందున మాత్రం ఈ ఘనమైన లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రమే. ప్రభా నాయన ఈ ఆదివారం రోజున ఈ విధంగా వచనాలతో మాతో మాట్లాడి మీకు మార్కు 9:14 నుంచి 29 వచనాలైనా తన బాలుని మీరు స్వస్థపరచుట నాయన తండ్రి. ప్రభా జనులందరూ కూడా ఆశ్చర్యపోయుట మరి సంతోషపడతా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమన్న వాక్యానికి నేను తండ్రి బదులు నమ్ముచున్నాను ప్రభు, నాకు అపనమ్మకం కలిగించని చెప్పగానే మీరు నమ్మకాన్ని నేను నిలబెట్టారు తండ్రి. అలాంటిది మా జీవితాల్లో కూడా నమ్మకాన్ని దయచేసి మీకు వందనాలు తండ్రి. మళ్ళీ అపనమ్మకం వచ్చినప్పుడల్లా మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయగానే నమ్మకాన్ని మాకు దయచేస్తున్నారు. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వచనాలు ఇచ్చి నాయన తన వారమంతా మేము ధ్యానించుకుంటూ ముందుకు సాగే కొంచెం కోరుకుంటూ మీకే మేమకంతా చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేని నేస్తున్నామని అడిపెట్టుకుంటాం తండ్రి. ఆమెన్. అందరికీ సెలమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.